ఎలోన్ మస్క్ మరియు అతని ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ టెస్లా క్రిప్టోకరెన్సీ డాకాయిన్ను హైప్ చేయడం మరియు ఇన్సైడర్ ట్రేడింగ్ నిర్వహించడం ద్వారా పెట్టుబడిదారులను మోసం చేశారంటూ ఫెడరల్ వ్యాజ్యాన్ని కొట్టివేశారు. దీనివల్ల బిలియన్ల డాలర్ల నష్టాలు వచ్చాయి. మాన్హాటన్లోని యుఎస్ జిల్లా న్యాయమూర్తి ఆల్విన్ హెల్లెర్స్టెయిన్ గురువారం రాత్రి ఈ నిర్ణయాన్ని జారీ చేశారు. మస్క్ ట్విట్టర్ పోస్టులు 2021లో ఎన్బిసి యొక్క సాటర్డే నైట్ లైవ్ లో కనిపించడం మరియు అతను లేదా టెస్లా నియంత్రించే అనేక డాకాయిన్ వాలెట్ల ద్వారా వారి ఖర్చుతో లాభదాయకంగా వ్యాపారం చేయడానికి ఇతర ప్రచార స్టంట్లను ఉపయోగించారని పెట్టుబడిదారులు ఆరోపించారు. పెట్టుబడిదారుల ప్రకారం మస్క్ ఉద్దేశపూర్వకంగా 2 సంవత్సరాలలో డాకాయిన్ ధరను 36,000% కంటే ఎక్కువ పెంచాడు మరియు ఆపై అతను మరియు టెస్లా తరచుగా మస్క్ యొక్క పబ్లిక్ స్టేట్మెంట్లు మరియు డాకాయిన్కు సంబంధించిన కార్యకలాపాలకు టైమింగ్ ట్రేడింగ్ చేయడంతో దానిని క్రాష్ చేశాడు. మస్క్ ఏప్రిల్ 2023లో డాకాయిన్ను విక్రయించినప్పుడు ఇప్పుడు ఎక్స్ అని పిలువబడే ట్విట్టర్ యొక్క బ్లూబర్డ్ లోగోను డాకాయిన్ యొక్క షిబా ఇను డాగ్ లోగోతో భర్తీ చేసిన తర్వాత డాకాయిన్ ధర 30% పెరిగిందని పెట్టుబడిదారులు తెలిపారు. తొలగింపును కోరుతూ మస్క్ యొక్క న్యాయవాదులు తమ దావా యొక్క 5 వెర్షన్లను దాఖలు చేసినప్పటికీ వాదిపై ఇప్పటికీ ఎటువంటి కేసు లేదని చెప్పారు. వాస్తవానికి ఇది 2 సంవత్సరాలలో $258 బిలియన్లను కోరింది. డాకాయిన్ గురించి మస్క్ చేసిన అనారోగ్యకరమైన మరియు తరచుగా వెర్రి ట్వీట్లలో తప్పు ఏమీ లేదని లాయర్లు చెప్పారు మరియు అనుమానాస్పద వాణిజ్యం జరిగిన 2 వాలెట్లను మస్క్ కలిగి ఉన్నారని లేదా అతను లేదా టెస్లా ఎప్పుడైనా డాకాయిన్ను విక్రయించినట్లు రుజువు లేదని చెప్పారు. సాటర్డే నైట్ లైవ్ లో మస్క్ వీకెండ్ అప్డేట్ విభాగంలో కల్పిత ఆర్థిక నిపుణుడిని ప్లే చేస్తున్నప్పుడు డాకాయిన్ను హస్టిల్ అని పిలిచాడు. డొనాల్డ్ ట్రంప్ గురువారం మాట్లాడుతూ అవసరమైన అమెరికన్లందరికీ 2వ టర్మ్లో ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఖర్చును ప్రభుత్వం లేదా బీమా కంపెనీలు భరిస్తాయని చెప్పారు. అయినప్పటికీ అతను దానిని ఎలా చెల్లించాలో చెప్పడానికి నిరాకరించారు. 2022లో అబార్షన్ యాక్సెస్ కోసం సుప్రీంకోర్టు ఫెడరల్ రక్షణను తొలగించినప్పటి నుండి రిపబ్లికన్ వైట్ హౌస్ నామినీకి పునరుత్పత్తి హక్కులు ప్రధాన హానిగా ఉన్నాయి. ఐవీఎఫ్ ద్వారా సృష్టించబడిన స్తంభింపచేసిన పిండాలను పిల్లలుగా పరిగణించాలని ఫిబ్రవరిలో అలబామా కోర్టు తీర్పు ఇవ్వడంతో ట్రంప్ బలహీనత మరింత పెరిగింది. అలబామా నిర్ణయంతో అనేక క్లినిక్లు తమ సంరక్షణను నిలిపివేసిన తర్వాత తాను ఐవీఎఫ్కు మద్దతు ఇచ్చానని ట్రంప్ చెప్పారు. ట్రంప్ పరిపాలనలో ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను మీ ప్రభుత్వం చెల్లిస్తుందని లేదా మీ బీమా కంపెనీ చెల్లించవలసి ఉంటుందని నేను ఈ రోజు ఒక ప్రధాన ప్రకటనలో ప్రకటిస్తున్నాను అని పోర్టర్విల్లేలో జరిగిన ర్యాలీలో ఆయన అన్నారు. మిచిగాన్ అతను తన ప్రతిపాదన ఎలా పనిచేస్తుందనే దాని గురించి ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. అది ఎలా నిధులు సమకూరుస్తుంది. అయితే ఈవెంట్కు ముందుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటన ప్రివ్యూ చేయబడినప్పుడు బీమా కంపెనీలు ఆదేశం ప్రకారం చెల్లించడం ఒక ఎంపిక అని ట్రంప్ అన్నారు. ఐవీఎఫ్తో సహా ఇతర పునరుత్పత్తి ఆరోగ్యంపై విస్తృత ప్రభావాలకు మార్గం సుగమం చేస్తూ 2022 యుఎస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రభావవంతంగా వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలపై తుది అభిప్రాయాన్ని రాష్ట్రాలకు మంజూరు చేసిందని నిపుణులు అంటున్నారు. కొంతమంది అమెరికన్లు ఏ సందర్భంలోనైనా సంతానోత్పత్తి చికిత్సలను కవర్ చేసే బీమా పథకాలను కలిగి ఉన్నారు. ఒకే 18 నెలల రౌండ్ ఐవీఎఫ్ చికిత్స కోసం $20,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చులు చాలామందికి చాలా ఖరీదైనవి. 2వ ట్రంప్ పదవీకాలం కింద కొత్త తల్లిదండ్రులు మేము కుటుంబానికి అనుకూలం అని ప్రకటిస్తూ వారి పన్ను బిల్లు నుండి మేజర్ నవజాత ఖర్చులను తీసివేయగలరని మాజీ అధ్యక్షుడు జోడించారు. ఫిబ్రవరి తీర్పు నుండి ఐవీఎఫ్ కోసం అతని మద్దతు స్థిరంగా ఉన్నప్పటికీ ప్రక్రియ చుట్టూ ఉన్న చట్టబద్ధత రాష్ట్రాలకు చెందాలనే తన ప్రస్తుత అభిప్రాయాన్ని పరిష్కరించే ముందు ట్రంప్ గర్భస్రావంపై అనేక సైద్ధాంతిక స్థానాలను పేర్కొన్నారు. అతను 1999లో ఎన్బీసీ న్యూస్తో మాట్లాడుతూ 2011లో తాను ప్రోలైఫ్ అని ప్రకటించే ముందు చాలా అనుకూల ఎంపిక అని మరియు అబార్షన్లను కోరుకునే మహిళలు 2016లో ఏదో రకమైన శిక్షను పొందాలని అన్నారు. ఫెడరల్ అబార్షన్ హక్కులను కొట్టివేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించినందుకు ట్రంప్ క్రెడిట్ తీసుకున్నారు మరియు తన సొంత రాష్ట్రం 6 వారాల నిషేధాన్ని తిప్పికొట్టడానికి ఈ పతనంలో ఫ్లోరిడా ప్రజాభిప్రాయ సేకరణలో ఎలా ఓటు వేయవచ్చో గురువారం సంకేతాలిచ్చారు. నాకు 6 వారాల కంటే ఎక్కువ సమయం కావాలి అని అతను డైలీ మెయిల్తో చెప్పారు. 6 వారాలు పొరపాటు అని నేను అనుకుంటున్నాను మరియు నేను దానిని త్వరలో వ్యక్తపరుస్తాను, కానీ నాకు 6 వారాల కంటే ఎక్కువ సమయం కావాలి. ట్రంప్ మరియు అతని ఎన్నికల ప్రత్యర్థి డెమోక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఈ వారం అత్యంత తీవ్రమైన ప్రచారాన్ని ప్రారంభించినందున స్వింగ్ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. జార్జియాలోని సవన్నాలో ర్యాలీ నిర్వహించిన హారిస్
ట్రంప్ గెలిస్తే జాతీయ గర్భస్రావం నిషేధంపై సంతకం చేస్తారని మద్దతుదారులతో అన్నారు. మాది భవిష్యత్తు కోసం పోరాటం. మరియు ఇది స్వాతంత్ర్యం కోసం పోరాటం. ఒక మహిళ తన స్వంత శరీరం గురించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వంటిది, మరియు ఆమె ఏమి చేయాలో ఆమె ప్రభుత్వం చెప్పదు అని ఆమె అన్నారు.